నిన్న గంజి అంజనేయులు గారు మత్స్యశాఖ సహకార మాజీ పర్సన్ ఇన్ఛార్జ్ గారు పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి సందర్భంలో ఈరోజు జిల్లా అధ్యక్షులు మరియు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారము పార్టీ లైన్లో ఉండి పార్టీని మరియు ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ మాట్లాడడం అనేది సబబు కాదని నేను గంజి అంజనేయులు గారిని హెచ్చరిస్తూ ఉన్నా. నీకు ఏదైనా బాధ కలిగితే ఎమ్మెల్యే గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారితో ఇంకా ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు, వారితో నీకు కలిగినటువంటి బాధను షేర్ చేసుకోవాలి. కానీ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది, ఇద్దరు ఎమ్మెల్యేలు నాకు లెటర్ ఇచ్చిండ్రు, కార్పొరేషన్ చైర్మన్ నాకు లెటర్ ఇచ్చిండు, లోకల్ ఎమ్మెల్యే నాకు లెటర్ ఇస్తలేడు అంటే 30-35 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉండి 2 పర్యాయాలు కౌన్సిలర్గా నువ్వు పనిచేసి మళ్ళీ నీ సొంత ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు నీకు పార్టీ గుర్తుకు రాలేదా? నీ ఆస్తులు కాపాడుకోవడానికి నేషనల్ హైవే మీద నీకు ఉన్నటువంటి కాంప్లెక్స్ ఆస్తులు కాపాడుకోవడానికి, శ్రీనివాస్ కాలనీలో ఉన్నటువంటి భూములు కాపాడుకోవడానికి శ్రీనివాస్ గౌడ్ ఎంబడి నువ్వు పోలేదా? తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించినటువంటి నాయకుడు గోనెల శ్రీనివాస్ గౌడ్ బాధితుల్లో ఒక బాధితుడు గోనెల శ్రీనివాస్. ఆయనతో పాటు చాలామంది ఇంకా బాధితులు ఉన్నారు మహబూబ్నగర్లో. మరి దాదాపు 21 సంవత్సరం నుంచి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ వివిధ పదవుల్లో హోదాల్లో ఉండుకుంటూ నేను ఆశించిన పదవి నాకు కూడా రాలేదు. మరి నేను కూడా పార్టీ లైన్ తప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా ఏనన్నా? మేము కూడా జైల్లో పాలైనాం, శ్రీనివాస్ గౌడ్ బాధితులం. శ్రీనివాస్ గౌడ్ 27 రోజులు నన్ను కూడా జైల్లో పెట్టిండు. నువ్వు ఏడున్నావన్నా? గంజి అంజనేయులు గారు మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా, ఏడున్నావు నువ్వు? పార్టీని అర్ధాంతరంగా కష్టకాలంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినావు. కొందరి మాటలు విని నీ ఆస్తిని నువ్వు కాపాడుకోవడానికి పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినావు. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటావు. నీ ఇంటికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, గంజి అంజనేయులు గారు, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ అభ్యర్థిని, నాకు నీ సపోర్ట్ చేయమని అడగడానికి నీ ఇంటికి వస్తే నేను ఎంపీ వెంకటేష్ అన్న గారు, ఇదే గోనెల శ్రీనివాస్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సమక్షంలో నువ్వేమన్నావు? అన్న అవతల క్యాండిడేటు మా భూముల మీద పడ్డాడు, మా భూములన్నీ ఆక్రమిస్తాడు, మా భూములన్నీ గ్రీన్ బెల్ట్లోకి వేసిండు, రోడ్ కటింగ్లో మా ఆస్తులు కట్ చేస్తున్నాడు, నేను మీకు సపోర్ట్ చేయలేనన్నా, నేను జడ్చలకు పోయి ఎన్నికల్లో తిరుగుతా అన్నా అని చెప్పి నీ ఇంటికి వస్తే మాకు చెప్పినావు. ఐఎమ్ లైవ్, నేను లైవ్లో ఉన్నా. నీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగేది కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కింద పెట్టి, పాండి మంచిది గంజి అంజనేయులు అన్న అని చెప్పి నీకు దండం పెట్టి మేము బయటకు వచ్చినాం. నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతావు. కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏడ పని చేసినావన్నా? నువ్వు మళ్ళీ గెలిచిన తర్వాత అయినా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి విశాలమైన హృదయంతో నిన్ను మత్స్యశాఖ పర్సనల్ ఇన్ఛార్జ్గా నియమిస్తే ఏనాడు కూడా అడ్డు చెప్పలే. ఎందుకు ఇచ్చిర్రా గంజనేయులు అని చెప్పలే ఎవరికి కూడా. సరే కొనసాగకో, కాంగ్రెస్ పార్టీలో ఒక 30 ఏళ్ళు చేసిండు, తన ఆస్తులు కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినా కూడా నిన్ను ఎక్కడ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇబ్బంది పెట్టలే, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టలే. అయినా నిన్ను 30 ఏళ్ళ కింద ఉన్నటువంటి సభ్యుడే అనుకొని కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకున్నది. అలాంటి కాంగ్రెస్ పార్టీని నువ్వు ఈరోజు తిడుతూ ఉన్నవే. కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది, అన్యాయం చేస్తే 2 సార్లు ఎట్లా కౌన్సిలర్ పోయినావు, 3వ సారి టికెట్ ఇచ్చినాం, 3వ సారి ఓడిపోయినావు.
మూడోసారి ఓడిపోయినావు. ఓడిపోగానే నువ్వు బీఆర్ఎస్ పార్టీలకు నీ ఆస్తులు కాపాడుకోవడానికి పోయినావు 2020లో 2021 సమయంలో. 20లో ఎలక్షన్ అయిపోయినాయి. 2021లో నువ్వు మీ అన్నదమ్ములు అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరింది. మరి నీకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అన్యాయం చేసిందన్న? 24లో అధికారంలోకి రాగానే మళ్ళీ నీకు మత్స్యశాఖ పదవి నీకే వచ్చింది కదా. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ నాయకుడన్నా ఏ కార్యకర్తనన్నా నీకు అడ్డు చెప్పిండా? అరే సరే కష్టకాలంలో ఆయనకి ఇబ్బంది ఉండొచ్చు పోవచ్చు అని చెప్పే ఉద్దేశంతోనే గప్పుకున్నాం. ఈరోజు నీవు యువకులు రావాలి, ఇక ఉన్నంతకాలం పదవులు మీరే అనుభవించాలనా? కొత్తోళ్ళకి రావద్దా? యువకులకు రావద్దా? పార్టీని పటిష్టత చేయొద్దా? మీ మత్స్యశాఖను పటిష్టత చేయొద్దా? మీ చెరువులను కాపాడొద్దా? ఎవరికి ఇచ్చినామే? మీ ముదిరాజ్ సామాజిక వర్గానికే ఇచ్చినాం కదా. మీరు మతి స్థిమితం కోల్పోయి మేము ఏ పదవిలో ఉన్నామో జీవితకాలం అదే పదవిలో మేమే కొనసాగాలి. ఏమనంటే 30 ఏళ్ళు మేమున్నాం, 30 ఏళ్ళు మేమున్నాం. మరి 30 ఏళ్ళు ఉన్నోళ్ళు ఎక్కడ పోయినరు? ఎలక్షన్ల ఎన్నికల లోపల ఎక్కడ పోయినరు? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడ పోయినరు? అప్పుడు గుర్తుకు రాలేదా? 30 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీని మేము నడిపించుకున్నాం, మేమున్నాము. మరి ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది, మేమందరం విడిచిపెట్టి పోతే ఎట్లయితుంది? పార్టీని కాపాడుకునే బాధ్యత మాకుందని మీకు లేదా? నేను గంజంజన్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. పార్టీ లైన్లో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండొచ్చు, అధినాయకుడు ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితిలో దీనిపైన మీకు చర్యలు ఉంటాయి, క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా అవకాశం వస్తే పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయడానికి వెనకాడమని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే పార్టీ లైన్లో ఉండి నీకు ఏదైనా సమస్య ఉంటే, నీకేదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. గతంలో నీకు అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. మరి మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళని ఇడిచిపెట్టి నువ్వు ఎవరినో టీఆర్ఎస్ నాయకులను పక్కన పెట్టుకొని నాకు సపోర్ట్ చేసిండ్రు అప్పుడు అని చెప్పి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద నీవు అవాకులు చవాకులు మాట్లాడితే ఫస్ట్ నీవు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట నీ అంతరాత్మకు నీవు ఫస్ట్ ఆలోచన చేసుకొని మాట్లాడాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మీకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఎవరిని కూడా ఎవరు పార్టీ లైన్ దాటినా, ఎవరిని చిన్న కార్యకర్త ఉన్నా పెద్ద నాయకుడు ఉన్నా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటాం. ఈరోజు పాలమూరులో ఒక విచిత్ర సన్నివేశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లో 10 సంవత్సరాల్లో అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు పడి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఉల్లిదంగా ఉండి కొట్లాడిన వాళ్లకు, లేకపోతే పోరాటం చేసిన వాళ్లకు పౌరస్తో కూడా కొంతమంది ఓర్చుకోలేని పరిస్థితి దాపురిస్తుంది. ఎందుకంటే నిన్ననే గంజాంజలి అనే వ్యక్తి ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి మా ముదిరాజులకు మాజీ మంత్రి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఒక కొట్లాట వచ్చినప్పుడు ఆయన ఒక ముదిరాజు బిడ్డ అయి ఉండి ఆయన మాట్లాడకుండా మా మీద, రామకృష్ణ గారి మీద, గోనర్జీన్ మీద, పరమేశ్ మీద, ఇట్లా పరమేశ్వర కృష్ణ మీద 12 కేసు అయినప్పుడు ఆయన ప్రెస్ మీట్లో కూర్చొని మాకు అపోజిట్ కౌంటర్ ఇచ్చిండు. శ్రీనివాస్ గౌడ్ వైపు నిలబడి అటువంటి వ్యక్తి ఆయన ఎలక్షన్లో కూడా లేడు. ఆయన ఇంటి దగ్గరికి మామూలు అందరు పోతే ఏమన్నాడు, నేను చేయని నా ఆస్తులు కబ్జా చేస్తాడని బెదిరిస్తాడు. ఆయన నేను ఉండనని చెప్పి జడ్చర్లకు పోయాడు. జడ్చర్లకు పోయి ఎలక్షన్లో కలిసినాక అసలు నా టీఆర్లో కలిసిన తర్వాత కలిసింది ఉంది, కానీ కాంగ్రెస్కి వచ్చింది లేదు. అయినా సరే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారు, మన ముదిరాజులు ఎన్ వెంకటేశ్వర గారు చెప్పి పదవి ఇప్పించిండు. అప్పుడు యాక్చువల్ అప్పుడే కొనాల్సింది రావాలి, ఆయన మేము కౌంటర్ చేయలేదు. ఎందుకంటే మనం ముదిరాజుగా ఉండకోకని చెప్పినాం. కానీ ఆయన కూడా సార్ కూడా సరే సీనియర్గా ఉండకోకో ఆయన భయపడిపోయినా అని చెప్పి ఉన్నాం. కానీ ఈరోజు కొనసాగకి ఇచ్చిందాడే ఈయన ప్రెస్ మీట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది, ఆయన కాంగ్రెస్ కార్యకర్త కాదంటాడు. కాంగ్రెస్ కార్యకర్త కాదు, కాంగ్రెస్ పార్టీ ఆపదలో ఉన్నప్పుడు నువ్వు వేడున్నావు. ఇలా రాఘవేంద్రరావు కాంగ్రెస్ పార్టీ అని అరెస్ట్ చేయడం నువ్వు వేడున్నావు. ఒక వినోద్ కుమార్, లక్ష్మీనాథవ్, ఒక ఎన్ వెంకటేష్, ఒక సిరాజ్ గారి మేము కొట్టాను కదా, నువ్వు ఏడున్నావు. మరి ఒక ఫోటో చూపించి ఉపచారం చేస్తున్నాం. నువ్వు శ్రీనివాస్ గౌడ్ కాపాడు కానీ టీఆర్ఎస్ పార్టీ కాపాడు కానీ ఒక్క వీడియో ఒక్క ఫోటో చూపిస్తాం. నువ్వు అప్పటికెళ్ళి టీఆర్ఎస్ మనిషివే, ఇప్పుడు టీఆర్ఎస్ మనిషివే. నిన్న కూడా నీ పక్కల కూనెల రాములు టీఆర్ఎస్ ఆయనే, పక్కన టీఆర్ఎస్ ఆయనే, టీఆర్ఎస్ అనుకుని నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు.
నీకు ఏడ నిబద్ధత ఉంది? ఒక ముదిరాకి ఇచ్చినప్పుడు నువ్వు సంతోషపడాలి. ఎమ్మెల్యే గారిని అంటావు, ఎమ్మెల్యే గారు ఎందుకంటావు నువ్వు? ఎమ్మెల్యే గారు చేసిండు ఇట్లా అంటే ఎమ్మెల్యే గారు ముదిరాలను పైకి తేవాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు, ఆయన చేసిండు. నీకు ఏమైనా సమస్య ఉంటే ఉన్నాం కదా, ఎన్నికడేసుకున్న సంజయ్ ముదిరాజు ఉన్నాడు, మేమున్నాము, కులంలో మాట్లాడుకోవాలి, ఏంది అన్యాయం అని చెప్పేసి ఆయన ఎల్లకాలం నీకే ఉండాలి బదులు. బొరాల్సిన పని చేయలేడా? ఆ బండికి రాత్రి పగులు సారెంబడి తిరిగి పని చేసినాము. శ్రీనివాస్ గౌడ్కు అడ్డైన వాళ్ళ భార్యకు ట్రాన్స్ఫర్ చేసిండు, ఎక్కడో కర్ణాటక చేస్తే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినాము, వీటి గిరం పెట్టకుండా వేసిండు, ఎన్నో చేసింది శ్రీనివాస్ గౌడ్. నువ్వు ముదిరాజు ఉండి మరి ఎందుకు రాలేవు? నువ్వు ముదిరాజు ముసుగులో ఉండి శ్రీనివాస్ గౌడ్తో ఆశలు కాపాడుకుని పెట్టినావు, కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు, కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది లేదు ఇక్కడ కూడా. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం ఒకటే, ముదిరాజు సంఘం తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ కూడా. ఎందుకంటే ముదిరాజులో కూడా మేము ఉన్నాము, కొట్లాడిన దాంట్లో మేము బాధ్యులం కాబట్టి మేము నీ బాధ్యత ఏమైనా ఉంటే ఒకటి చూపిస్తాము. నువ్వు నీకే 10 అంటే కాదు, గొనల్సిన అందుకోసం ఆయన కూడా నువ్వు 2 సంవత్సరాలు చేసినావు, అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకరికి వస్తుంది, సీతార్థ ఇంకొకరికి వస్తుంది. ఇది సార్ ఫాల్స్, కానీ సార్ కూడా చెప్పాలని అవసరం లేదు. పదులు ఇవ్వాలనే విషయాలు కూడా ఎవరు ఏం చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏ సీనియరు, ఎవరు సత్తా ఎంత ఉంది, ఎవరు ఏం పని చేస్తున్న పార్టీకి అని చూసి ఆయన ఇస్తాడు పదవులు. అంతేగాని మనం అడిగి తిరిగితే రావు పదవులు. నీ పదవిని చూసి ఆ రోజు ఇచ్చిండ్రు, అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఇంకొకరికి ఇచ్చిండ్రు. కాబట్టి నువ్వు మీడియా ముఖంగా మాట్లాడకో, ఏదైనా కూడా ఏమంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చి మాట్లాడుకో, లేదంటే మా పెద్దలు వెంకటేశ్వర సంజయ్ గారు అన్నారు, పదవి వచ్చిన అంటే మేము కూర్చొని చర్చించుకుందాం. మేము ఉన్న ముదిరాజ్ బిల్డింగ్లో ముదిరాజ్ బిల్డింగ్ అన్యాయం కానీ పెద్ద మీటింగ్ పెట్టినాం. నువ్వు ఎందుకు రాలేవు? నువ్వు ఒక ముదిరాజు కాదా? నువ్వు ఎందుకు రాలేవు? నువ్వు ముదిరాజులు అక్రమ కేసు పెట్టి రోడ్డు మీద అందరూ తింటారు మా ముదిరాజులు అందరూ. నువ్వు ఎందుకు రాలేవు? నువ్వు ఆ రోజు నువ్వు ముదిరాజు ముసుగులో బతకడం కాదు. నువ్వు ముదిరాజు అయితే ముదిరాజు ప్రకారం చేసుకో. నేను ముదిరాజు నాకు ఇవ్వలేనంటే కాదు, ముదిరాజులు అందరికీ అవకాశం కావాలి. ఇలా అందరికీ వస్తుంది, రేపు మాకు కూడా వస్తాయి పదవులు. మేము ఇళ్ళకాలం కాదు కదా, లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. 1 year ఇచ్చేది నాకు, ఆయన కంట్రోల్ చేయని. అంతేగాని ఇలాంటి ఎమ్మెల్యే గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం చాలా సరైన విధానం కాదు. ఏదైనా ఉంటే మీరు పార్టీకి చర్చించుకోవాలని కోరుకుంటున్నాను.